హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంబీపీ క్రాఫ్ట్. ఈ రోజు ఆడపోతున్నాం మైన్క్రాఫ్ట్ హార్డ్ కోర్ సర్వైవల్ సోలో సర్వైవల్ ఎపిసోడ్ నెంబర్ 2. మనమైతే ఇప్పుడు హార్డ్ కోర్ లో ఒక పెంట జరిగింది గైస్. ఏంటంటే రికార్డింగ్ చేద్దామని ఎపిసోడ్ 2 అయితే రికార్డ్ చేశాను, కానీ రికార్డ్ అవ్వలేదని ఏం కాదు, మనం చచ్చిపోయమాట. ఎందుకంటే అక్కడ నేను కేవ్లోకి వెళ్ళాను అనమాట. ఐరన్ ఆర్మర్ ఐరన్ టూల్స్ చేసుకుందామని కేవ్లోకి వెళ్ళాను. కర్మ కొద్దీ మనం చచ్చిపోయాం అంతే, ఏమీ లేదు. మన వెనకాల క్రాఫ్టింగ్ టేబుల్ పడిపోయింది, అప్పుడు వెనకాల నుంచి కేపర్ వచ్చింది, కేవ్లో కింద పడిపోయాను, చచ్చిపోయాను అంతే గైస్. ఇంకే మన బాట్ గేమ్ ప్లేకి అంతే. కానీ అక్కడ చెప్పాలంటే రికార్డింగ్ 50% అయిపోయింది గైస్. ఐరన్ టూల్స్, పికాక్స్ ఆల్మోస్ట్ అవ్వలేదండి, మిగిలినవి అయ్యాయి. ఐరన్ టూల్స్, ఐరన్ ఆర్మర్ కోసం ఎక్కడ దొరకకపోవడంతో ఆ కేవ్లోకి వెళ్ళాను. ఎడిటింగ్ ఏం చేయలేదు, రికార్డింగ్ ఒక 50 minutes వచ్చింది. 50 minutes వచ్చాక మనం 50 minutes వచ్చిందంటే ఇంకా ఆగుతాను గైస్. అందుకనే ఇది ఆకుండా చేశాను. అండ్ ఇది న్యూ వరల్డ్ గైస్. నేను చచ్చిపోయిన వెంటనే క్రియేట్ చేసి ఆఫ్లైన్ చాలా గ్రైండింగ్ చేసి స్టోన్ ఏజ్ వరకు అప్డేట్ అయ్యాను. ఇంకోండి. అండ్ ఇక్కడ అయితే హౌస్ కట్టబోతున్నాను ఇప్పుడు. నేను ట్యుటోరియల్ చూసాను, నాకు గుర్తుంది. ఏమైనా మర్చిపోతే మళ్ళీ ట్యుటోరియల్ చూడాలి. అందుకనే మధ్యలో వీడియోలో అక్కడక్కడ ఆగుతాను. టైం లాస్ ఉంటుంది వీడియో మొత్తం. ఇక్కడ వీడియో లాస్ట్లో మాట్లాడుకుందాం గైస్. అండ్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట వాళ్ళు ఉంచుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. 54 అంతా మళ్ళీ పర్సనల్ స్క్రీన్ మీద వేస్తాను, చేయట్లేదు, మీరు చేయట్లేదు అంతే. అండ్ గ్యాస్ నేను రీసెంట్గా పెట్టిన హార్డ్ కోర్ 1కి సబ్స్క్రైబర్ 33 వచ్చినట్టున్నారు. కానీ ఏ కారణంతో ఒక బ్రో అన్సబ్స్క్రైబ్ చేసరికి గ్యాస్ నేను ముందే చెప్తున్నా, నేను ఒక వీడియో చేసినట్టే 3-4 days నాకు టైం పడుతుంది, చాలా టైం పట్టచ్చు కూడా. ఎందుకంటే నా పర్సనల్ బిజీ. మీకు టైం పట్టినా పర్లేదు అంటేనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేయను, నేను వీడియోస్ లేట్ చేసినా నా సబ్స్క్రైబ్ చేయను, మీకు టైం వేస్ట్, నాకు లాస్. నేనేం అన్సబ్స్క్రైబ్ చేయమనట్లేదు, మీకు వీడియో డైలీ కావాలంటే నేను మ్యాక్సిమం ఈ 1 month వరకు ఆగను గ్యాస్. నెక్స్ట్ మంత్ నుంచి ట్రై చేస్తాను. ఈ మంత్ అంతా నాకు ఖాళీ లేవు, టైట్ షెడ్యూల్ ఉన్నాయి. ఇప్పుడు వీడియో అయితే టైం ల్యాప్స్ వచ్చేది ఇక్కడ నుంచి. ఓకేనా గ్యాస్? సార్ గ్యాస్ ప్రాబ్లం. సో గైస్ ఇక్కడ నుంచి టైం ల్యాప్స్ ఉండొచ్చు. అండ్ ఇది బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే వస్తుంది, సారీ గైస్. నేనైతే ఏం చేయలేను. అండ్ ట్యూటోరియల్ నాకు అంతగా గుర్తులేదు, కానీ చేస్తున్నా. ఇప్పుడైతే మనం ఒక వుడెన్ స్టోన్ కాంబినేషన్లో ఒక హౌస్ అయితే కడుతున్నాం గైస్. ఓన్లీ వుడెన్ అండ్ స్టోన్. 1 2 3 4 5 1 2 3. నెక్స్ట్ ఇది ఎంట్రీ. నెక్స్ట్ ఏం చేయాలంటే గైస్, ఒక్క నిమిషం వెరిఫై చేసుకుంటున్నాను, అంటే నాకు కూడా సరిగ్గా గుర్తులేదు. ఒక్కసారి అక్కడ గైస్ చిన్న క్లారిటీషన్ చేసుకుంటాను. ఓ గైస్, ట్యుటోరియల్ నిన్న చూసానమాట. అండ్ గైస్ అన్సబ్స్క్రైబ్ అయితే చేయకండి, మళ్ళీ చెప్తున్నా. అండ్ మ్యాక్సిమం ట్యుటోరియల్లో అదే పూర్తిగా టైం ల్యాప్స్ ఉండదు, ఎందుకంటే నేను టైం ల్యాప్స్ ఆడితే మీకు బోర్ పడుతుంది. హౌస్ కట్టడమే ఎపిసోడ్లో. అండ్ ఐరన్ ఆర్మర్ నెక్స్ట్ ఎపిసోడ్లో అప్డేట్ అవుతాం. అండ్ నెక్స్ట్ మనకేదో గుర్తున్నగా అడిగి చేస్తున్నాను గైస్. ఏమైనా మిస్టేక్స్ చేస్తే నేను ఒక ట్యూటోరియల్ చూస్తాను. అండ్ కంగారుగా ఉన్నది, ఎందుకంటే మనకి వీడియోస్ చేయలేదు. అండ్ గ్యాప్ వచ్చింది, ఒక 3-4 layers కదా. అండ్ 3 layer. అండ్ స్మెల్టింగ్ సరే తర్వాత చూసుకుందాం. ముందు వుడ్ అండ్ స్టోన్తో పని చేస్తాం. ఇది 3rd layer. 1 2 అండ్ 3. ఇది 4th layer ఎట్టమన్నాడు. 4 layers ఎట్టమన్నాడు అది. అలా 4 layers. 4 layers. ఓకే, 4 layers పెట్టాం. ఇంకా మిగిలి పక్కకి వెళ్ళమ్మా. ఇప్పుడు మనకి కాబుల్ స్టోన్తో పని ఉంది. ఓకే.
అండ్ అటు ఓకే. నెక్స్ట్ ఆడు ఏం చెప్పాడంటే ఇటు సైడ్ ఏదో చేయమన్నాడు గైస్. నాకు తెలిసి స్టోన్ ఇటు సైడ్ ఎట్టమన్నట్టున్నాడు. 1 2 అండ్ ఈ హౌస్ అయితే పర్మనెంట్ లొకేషన్ గైస్. హౌస్ అయితే ఎలా ఉంటుంది. నెక్స్ట్ న్యూ హౌస్ పెద్ద హౌస్ కడతాం ఈ హౌస్తో పాటు కలిపి. అండ్ ఇక్కడ ఆగండి, ఇక్కడ వుడ్ బ్లాక్స్ పెట్టాలి. ఓకే ఆగండి, ఇటు సైడ్ కూడా అలా పెట్టాలి. ఇలా పెట్టి వుడ్ ఇటు పెట్టాలనుకుంటా. 1 2 3 4 ఈ సర్కిల్ తీసేయాలి గైస్. కానీ ప్లస్ పెడితే నాకు జాంబీస్తో ఇబ్బంది అవుద్ది. ఎందుకంటే హార్డ్ కోర్ కదా గైస్. 3 బ్లాక్స్ పెట్టాలి అంతే. 2 3 అండ్ 4 అంతే. నెక్స్ట్ అటు కూడా సేమ్ ఇంతే. హౌస్ చిన్నది కాబట్టి నేను మ్యాక్సిమం టైంలో పెట్టను. 1 2 3 4 ఓకే కంప్లీట్. నెక్స్ట్ that the brothers on the rise now. Endless celebrations all in my house. Levitating now, I'm super duper fly now. London boy, but these ఫిల్ చేసేయాలి. అదే 4 బ్లాక్ ఫిల్ చేసేయాలి ఇది. ఓకే ఫిల్ చేస్తాను. అక్కడ ఒక బ్లాక్ ఎక్స్ట్రా పెట్టాను. అలాగే అనుకుంటా, అంతేనా? చూద్దాం, ట్యూటోరియల్ చూసుకుందాం లాస్ట్లో. 1 3 సెట్. ఓకే అండ్ ఇది అయితే పూర్తయింది. ఇది డిస్ట్రాయ్ చేసేయాలి. ఓకే ఇదైతే ఫిల్ చేసేయాలి. కామెంట్ చేయండి హౌస్ అయితే ఎలా ఉందో, బాగుందో లేదో. నేను కంప్లీట్ చేసాక మీరు లుక్ చూడొచ్చు. ఓకేనా గైస్, హౌస్ అయితే సారీ గైస్ కంగారులో కూడా ఇస్తాను. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో బిగ్గెస్ట్ ఫామ్ కడదాం గైస్. బిగ్గెస్ట్ ఫామ్ అలాగే ట్రై చేద్దాం. బిగ్గెస్ట్ ఫామ్ ఇన్ మైన్క్రాఫ్ట్ అని ట్రై చేద్దాం. అండ్ నీకు ఫామ్ చూపించవచ్చు, ఈ వరల్డ్ కొంచెం చూపించవచ్చు. కాకపోతే అది ఎడిటింగ్లో యాడ్ చేస్తాను గైస్ ఆ క్లిప్ని. వుడ్ అయితే వుడ్ అయిపోవచ్చేస్తుంది. ఇక్కడ ఒక బ్లాక్ పెడదాం. సరే గైస్, వుడ్ కలెక్ట్ చేసుకుని సెట్ చేసుకుని కలుద్దాం. మ్యాక్సిమం వుడ్ కలెక్ట్ చేసి కట్ చేసేస్తా, ఎందుకంటే మీకు కొంచెం ల్యాగ్ అనిపిద్ది. దాని ట్రీస్ కూడా దగ్గరలో లేవు. ఎందుకంటే మనమైతే మీకు ఎలాగో ఇప్పుడే కదా ఇక్కడ వచ్చని చూపిస్తున్నాను చూడండి. ఇది చికెన్ అండ్ అది కౌ ఫామ్ అండ్ షీప్ ఫామ్ అంతే. ఇక్కడ ఇక్కడ ట్రీ ఉంటే లేపేస్తే హనీ ట్రీ ఎలా ఉంది అంతే అండి, అంతకంత చేయలేదు. అది ఫామ్ షుగర్ క్యాన్ అండ్ సీడ్స్ మాత్రమే నాటండి. టెంపరీ ఫామ్ మాత్రమే, అది ఫ్యూచర్లో బిగ్గెస్ట్ ఫామ్ అవుద్ది. హౌస్ అయితే చేంజ్ అవ్వదు, ఇక్కడే హౌస్. అండ్ గైస్ కామెంట్ చేయట్లేదు కొంతమంది, వీడియో చూసి కూడా కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేయండి, కంటిన్యూ చేయండి అని ఒక బ్రో పెట్టాడు. ఇంకో బ్రో అయితే ప్లేన్స్కి మారిపోమన్నాడు. ప్లేన్స్కి మారలేదులేండి, అది కొత్త వరల్డ్ వచ్చింది అబ్బకి మన గేమ్ ప్లేకి. సర్లే అండి. అండి నేనైతే వుడ్ కలెక్ట్ చేసుకున్నాక కలుద్దాం గైస్. సో గైస్ మనకైతే స్టేర్స్ కావాలి. స్టేర్స్ పబుల్ స్టోన్ స్టేర్స్. ఓకే ఒక 24 చేసుకుందాం, సరిపోతాయి అనుకుంటున్నాను.
36 చేసుకున్నాం, 24 కాస్త కాబుల్ స్టోన్ కూడా అయిపోవచ్చింది. అండ్ మధ్యలో పిలేజర్ వచ్చాడు గేస్, తొక్కల పిలేజర్. మనం అయితే చచ్చిపోం గేస్, ఎక్స్పీరియన్స్ వచ్చేసింది హార్డ్ కోర్ మీద. మనకి ఎలా ఆడాలో ఏం లేదు, దోక్కడమే. వాడు ఆడమే మనమైనా ఎఫెక్ట్ పోయేంత వరకు పోవాలి. ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే బేర్ చేయండి గైస్, నేనేం చేయలేను. ఓకేనా గైస్, నేనేం చేయలేను, అంతే, నేనేం చేయలేను. అండ్ అండ్ ఇంకేం లేదు గైస్, ఇంకా మనం అయితే హౌస్ కట్టేయాలి. నేను ట్యూటోరియల్ చూస్తూ చేస్తున్నాను, ఎందుకంటే నాకు గుర్తులేదు. ఈ ట్యూటోరియల్ నిన్నే చూశాను. ఓకేనా గైస్, అండ్ వీడియోస్ లేట్ అవుతే అన్సబ్స్క్రైబ్ చేసేకండి గైస్. అర్థం చేసుకోండి, నా పర్సనల్ లైఫ్ చాలా టైట్ గైస్. ప్లీజ్ 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 అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకుంటున్నారనుకుంటూ వీడియోని అయితే కొనసాగుదాం. ఓకే, మనం ఇప్పుడు వేయాలి. వేసి నాకు తెలిసి దీంట్లో కాబుల్ స్టోన్ సరిపోదు అనుకుంటా. ఇక్కడ పెట్టినా. అరే ఈ తొక్కలో ఎడిటేషన్ గైస్, తొక్కలో ఎడిటేషను మనకి నచ్చదు. ఒరే అది రాకరా బాబు, ప్లీజ్ ప్లీజ్ రాకు. మనకి అది వస్తే మనం ఈ ఇల్లు పూర్తయ్యేసరికి నేను ఇప్పుడు మనమైతే ట్యూటోరియల్లో ఒక నిమిషం ఆగరా. ఈ జాంబీస్ ఎక్కువ ఉంటున్నాయి హార్డ్ కోర్లో, నాకు చెప్పండి. ఎందుకంటే ఈ జాంబీ ఎక్కువసేపు ఉంటుంది, కొడితే చంపితే తప్ప. ఎంతసేపు ఎందుకు ఉంటుందో కామెంట్ చేయండి. ఓకే, మనమైతే ఇప్పుడు కాబుల్ స్టోన్ కలెక్ట్ చేయాలి గైస్. ఎలాగైనా సైలెంట్గా వస్తారు, సైలెంట్గా వచ్చి సైలెంట్గా వేసేద్దాం అని కూర్చోడు గైస్. ఇది కూడా ఎండ్ చేసేద్దాం అని చూసాడు. నా సెకండ్ వరల్డ్ అవ్వకూడదు. అమ్మో దీన్ని ఎండ్ చేశానంటే ఎడిటింగ్ ఖచ్చితంగా యాడ్ చేస్తాను గైస్, ఒకవేళ చచ్చిపోయినాయి. ఇప్పుడు మనకి కాబుల్ స్టోన్ కావాలి అంటే ఇక్కడే మనం కాబుల్ స్టోన్ కలెక్ట్ చేసాం పిచ్చిగా. ఇక్కడ మీకు చూపిద్దామని రికార్డింగ్ చేస్తున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే బేర్ చేయండి. నేను ట్యూటోరియల్ చూస్తూ చేస్తున్న వల్ల బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే నాకు కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది గైస్, చాలా డౌట్స్ ఉన్నాయి హౌస్లో. ఆ ట్యూటోరియల్ అయితే నిన్న చూశాను, నాకు క్లారిటీ. నేను ఆల్రెడీ టెస్ట్ వరల్డ్లో కూడా కట్టి చూసాను. కొంచెం సింపుల్గా ఏదో ఆర్డినరీ హౌస్లో ఉంటుంది, కానీ పర్లేదు. ఇక్కడ ఏం లేదు, నేను ఏదో ఉందనుకున్నాను. అండ్ ఇదైతే మైనింగ్ ఏరియా ఏం కాదు గైస్. ఈ హౌస్ పూర్తికి అయితే సీల్, ఇక్కడ ఉన్న టార్చెస్ అన్ని రిమూవ్ చేసేస్తాను. ఏది బ్రేక్ అయ్యేంత వరకు కాల్ చేద్దాం. ఓకే 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 అండ్ కాబుల్ స్టోన్ కలెక్ట్ చేసాక కలుద్దాం గైస్, ఎందుకంటే మీకు చాలా బోర్ కొడుతుంది వర్క్ అంటే ల్యాక్. సో గైస్ మనకైతే కాబుల్ స్టోన్ కోసం వస్తే కేవ్ దొరికింది. అంటే కేవ్ అనుకోకుండా దొరికింది. అయితే కేవ్ దొరికింది. ఎలా అంటే మనం మైనింగ్ ఏరియాని చూపించాను కదా, ఇప్పుడు అది మైనింగ్ కూడా కాదు, కాబుల్ స్టోన్ కోసం చేసింది, అందులో దొరికింది అన్నమాట. ఓకేనా గైస్, అంతే అవుద్ది. చేతకొండాలి అసలే కేవ్. వితౌట్ ఆర్మర్తో కేవ్లో కంటే కొంచెం గుడ్ జాబ్. ఓ గైస్ అయినా పర్లేదు, ఇక్కడ ఆర్మర్ చేసేసుకుందాం. మన దగ్గర ఒక ప్లాన్ ఉంది ఫర్నెస్ కి. ఇక్కడ ఒక్క నిమిషం ఆగరా, నేను ఆర్మర్ తీసి ఒక్క షీల్డ్ ఇంకా షర్ట్ గైస్. ఓకే, ఇప్పుడు ఆ స్కెలిటన్ కానీ మనం చూసుకుందాం. ముందు ఆర్మర్ కూడా చేసేసుకుందాం. ఎందుకు ఇప్పుడు ఎందుకు రిస్క్ తీసుకున్నాం. క్రాఫ్టింగ్ టేబుల్ కలెక్ట్ అవ్వలేదా? సరే ఆగండి. అమ్మా ఇప్పుడు క్రాఫ్ట్ ఒక్క సెకండ్ ఆగా. కొట్టినోడు జస్ట్ మిస్ రా, నా దగ్గర ఆర్మర్ ఉంది కాబట్టి నాకేం అవ్వలేదు. సరే అండి, ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి పూలు ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎటు నుంచి కొడుతున్నారా? ఒక ఇటు నుంచి అదా దగ్గరికి కిందకి రా, కిందకి రా. కాబరా అదవా, పని పాటలేని అదవా. నాతో నా ఆర్మర్ రాని నేనే తోపు తురుము కత్తి. ఈ ఆర్మర్ వచ్చాకే మనం ఎందుకు భయపడాలి గైస్? ఎందుకు భయపడాలి? ఆర్మర్ వస్తే ఇంక భయపడం. దేనికి భయపడాలి? ఈ ఫ్యాంట్ ఎందుకు? మనకేం కావాలి? చెస్ట్ ప్లేట్ కదా. ఈ 3 ఐరన్స్ తో ఏమొస్తుందో చూద్దాం. అండ్ కోల్ కలెక్ట్ చేద్దాం.
కోల్ రామ్మ ఏ అవ్వడో మనల్ని ఏం చేయలేడు. ఎలాగో కాబుల్ స్టోన్ కోసం అని కిందకు వచ్చాను గైస్. మనకు అనుకున్నట్టుగానే కోలు దొరికింది. మన ఈ ఎపిసోడ్లోనే అనేసుకున్నాం కోలు అండ్ ఐరన్ అని. అదే ఐరన్ అండ్ హౌస్ అని రెండు ఒకేసారి అవుతున్నాయి. నేను అవ్వదు అనుకున్నా, హార్డ్ కోర్ కదా ఎందుకు అవుద్దులే అనుకున్నా. ఏం పడద్దాం ఇది ఎందుకు గైస్, మనకు అసలు ఆ గోల్డెన్ ఆర్మర్ విత్ ఎంచాన్మెంట్ ఎందుకు. ఈ బోన్ మిల్ తర్వాత చూసుకోవచ్చు, వినట్టుంటది. ఇటు సైడ్ ఏం లేదు కానీ అటు సైడే ఉంది. ఇది ఆర్టిఫిషియల్ గా క్రియేట్ అయిన కేవ్ కూడా కాదు, మన న్యాచురల్ గా క్రియేట్ అయిన కేవ్. ఏం చేద్దాం, ఇక్కడ ఏమైనా ఐరన్ ఉందా మనం ఇదే అంటారు గైస్, పెళ్లిలో సంఖలో పెళ్లి నెట్టుకుని ఊరంతా నెతికినట్టు నేను ఐరన్ ఇక్కడ ఎట్టుకుని ఊరంతా నెతికాను గైస్. నన్ను అన్నాను తప్పులేదు, నేను చచ్చిపోవడంలో తప్పులేదు గైస్. నా నోబ్ గేమ్ ప్లేకి నేను ఒక నోబ్ ప్లేయర్ని ఎందుకు గైస్. ఇంక నేను ఏమన్నా బాట్ కన్నా గైస్ పక్కనే పెట్టుకుని ఊరంతా నెతుకుతున్నాను. ఆ పైకి కూడా సరదాగా వెళ్దాం కుదిరితే, అదే ఎప్పుడే వెళ్దాం ఎందుకు ఆలోచించడం. టార్చెస్ ఉన్నాయి, ఫుడ్ కొద్దిగుంది, ఇక్కడ ఏమీ లేదు, వేస్ట్ అయినా వెళ్ళను. ఉంది ఐరన్ ఉంటే ఆలోచిస్తామా గైస్. ఐరన్ టూల్స్ వస్తుంది కదా, ఐరన్ టూల్స్ సెట్ మనకి. హౌస్ మంచి పని చేసింది గైస్, హౌస్ కానీ కేవ్ నాకు మంచి పని చేసింది. కేవ్ ఎక్కడ నెత్తుకోవాలరా బాబు, నెక్స్ట్ ఎపిసోడ్లో అవుద్దా అని భయపడ్డాను. ఈ ఎపిసోడ్లోనే అయిపోతుంది గైస్. ఐరన్ ఈ ఎపిసోడ్లోనే అయిపోతున్న వల్ల నాకు చాలా ఈజీగా అయిపోయింది. నెక్స్ట్ ఇంకెక్కడైనా వదిలేసానా? ఓకే, ఇన్వెంటరీ అయితే గట్టిగా ఉంది. అయిన ఐరన్ ఇక్కడ చాలా లూట్ పాడేశాను. బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే బేర్ చేయండి. చెస్ట్ అయితే సెట్, చెస్ట్ కూడా రెడీ గైస్. ఇంకా ఆర్మర్, మనం ఆర్మర్కి వచ్చాం గైస్. ఇంకా దేనికి గైస్ భయపడడానికి, ఆర్మర్ ఉంది, షీల్డ్ ఉంది, ఇంక దేనికి. సో గైస్ మనకైతే ఆర్మర్ సెట్ అండ్ ఐరన్ కూడా కొంచెం గట్టిగానే వచ్చింది. కొంచెమే ఒక ఐరన్ స్క్వాడ్ చేసుకునేంత వచ్చింది. ఐరన్ పికాక్స్ కూడా చేసుకోవచ్చు దీంతో. నేను ఓన్లీ ఐరన్ పికాక్స్ మాత్రమే చేసుకుంటా. ఐరన్ యాక్స్ కూడా కుదిరితే చేస్తా. నేల్మెంట్ అట్టుంటే క్లిక్ చేసా, ఇలా అయితే క్రియేట్ చేసా. మనకైతే నేను చచ్చిపోయేవాడిని కానీ జస్ట్ మిస్. ఇలాగే లాస్ట్ టైం చచ్చిపోయాను గేస్, అక్కడ మీరు చూసి మీకు చూపిస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో. డైమండ్కి అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ కేవ్ వాడుకుందాం. డైమండ్కి అయితే ఈ కేవ్ మనకి అడ్డడ్డంగా పిచ్చి పిచ్చిగా మనం మైండ్ చేసాం అన్నమాట. ఓ వర్షం కూడా వస్తుందా, కానీ ఎనిమిది చాలా చెత్తగా ఉంది. ముందు సర్దుకుందాం, స్లీప్ అయినా ట్రై చేద్దాం. ఐరన్ ఆర్మర్కి అయితే అప్డేట్ అయిపోయి ఐరన్ స్క్వాడ్కి అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ హౌస్ని అయితే పూర్తి చేస్తా. చూద్దాం ఆగండి, జాగ్రత్తగా చూసుకోవాలి. నేను మిస్టేక్ చేశాను, జస్ట్ ఈ మిస్టేక్ ఫిక్స్ చేసుకుని మీకు కలుద్దాను గైస్. ఓకేనా గైస్? సో గైస్ ఇదైతే ఫిక్స్ చేశాను. ఇదిగోండి, ఇంకా ట్యూటోరియల్లో లాస్ట్ భాగం. ఒక్క నిమిషం ఆగండి, ఏం లేదు. ట్యూటోరియల్ చూసుకుని జాగ్రత్తగా చేసుకోవాలి గైస్, ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడైతే మనకి కన్ఫర్మ్ అయింది. 1 2 3 4 చిన్న మిస్టేక్ వల్ల గైస్ ఇదంతా, లేదంటే ఈ పాటికి అయిపోయేది హౌస్. ఓకే, ఇక్కడ కూడా 4 బ్లాక్స్ మనకైతే గుర్తుంది, క్రౌచ్ కాదు. 1 2 3 4. ఓకే, 4 బ్లాక్స్. అండ్ ఇది ట్యూటోరియల్ చూసి కడుతున్నాను గైస్, ఎందుకంటే నీట్గా కడదామని ఫిక్స్ అయ్యాను. మీకు వీడియో లేట్ అయిందనే, మంచి హౌస్ అందుకనే. మ్యాక్సిమం ట్యూటోరియల్ టైం ల్యాప్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సర్లేండి, ఇక్కడి నుంచి నెక్స్ట్ ఏం చేయాలంటే దీనిపైకి మళ్ళీ 4 బ్లాక్స్, దానికి అటు సైడ్ నుంచి పైకి వెళ్ళాలి. 4 బ్లాక్స్ పెట్టి ఒక్క
బ్లాక్స్ పెట్టాం. ఫుడ్ అయితే తిన్నా. పెట్టాం రాదవా. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చి దీన్ని కనెక్ట్ చేస్తే ఒక బ్లాక్ అనుకుంటున్నాను. ఓకే, దీన్ని కనెక్ట్ చేయాలి గైస్. ఇక్కడ నుంచి 1 2 అలా లెక్కలేదు, అలా కనెక్ట్ చేయాలంటే. ఆల్రెడీ లెవెల్ కనెక్ట్ చేయాలి. కనెక్షన్ కంప్లీట్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, ఒక్క నిమిషం గైస్. సో గైస్, ఇక్కడైతే డట్ అయితే పెట్టాం అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇదంతా సెటప్ చేసాం. అండ్ ట్యూటోరియల్ చూస్తూ చేస్తున్న వాళ్ళు చాలా వరకు రికార్డింగ్ చేయకపోవచ్చు, ఎందుకంటే మీకు ఆ ట్యూటోరియల్ ఫెన్సెస్ కదా, ఎన్ని కావాలి. ఫెన్సెస్ వస్తాయంట, వచ్చిన కాడికి చేసుకుందాం. అండ్ ఇదంతా ఫిల్ చేయడమే కాబట్టి మీకు చాలా వరకు లేపేసాను. ఇది కూడా అంతా ఫిల్ చేశాను, అంతకు మించి ఏం చేయలేదు. ఇక్కడ అక్కడ ఫెన్సెస్ అయితే కనెక్ట్ చేద్దాం. అది ఎలా, ఓకే ఓకే సార్, ఇలా అయితే పెట్టి ఒక్క నిమిషం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే అది మనం చూసుకోకపోతే ఫెన్స్ వర్క్ అయితే ఇక్కడ అయిపోయింది, చూడొచ్చు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అదే వీడియో అయితే ఇంతే కాదు, ఇంకా ఉంది వీడియో వర్క్ అయితే ఉంది. ఇంకా మ్యాక్సిమం రికార్డింగ్లో నేను చాలా సీన్స్ పిక్ చేస్తా. మీకు ఈ హౌస్ బిల్డ్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో చూడండి. అంటే నాకైతే ఎక్కువ చాలా బాగుంది, నాకు నచ్చింది. కాకపోతే ఒక హౌస్ చూపించడికే చాలా అది దీని మీద అప్డేట్ వర్షన్లో ఉంది, కానీ నాకు అదైతే నచ్చలేదు కొన్ని విషయాల్లో. అదేంటంటే అదైతే ఐరన్ ఎక్కువ వాడాలి, ఐరన్ కూడా వాడాలి దానికి. అది వదిలేండి, ఇది వుడ్డేను ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకొంచెం ఏమేమి చేశాను వెనకాల ఫిల్ చేశాను గైస్. అండ్ ఇది కౌంట్స్ వచ్చి 3 blocks ఇటు అండ్ 5 blocks 4 blocks పైన అండ్ మళ్ళీ 4 blocks ఎక్స్టెండ్ చేస్తూ 4 blocks, అంటే ఇక్కడ 8 blocks, ఇక్కడ 4 blocks గైస్. అంటే ఇక్కడ ఎలా అంటే గైస్, ఇక్కడ 4 blocks పెట్టేసి ఇదంతా ఒక లెవెల్, దాని మీద ఇక్కడ ఇలా 4 blocks ఎక్స్ట్రా ఎట్టి పైన ఒక లేయర్ లాగా, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బాల్కనీ అవుతులాగా. అండ్ ఇది 4 layers కట్టాలి. 4 layers తర్వాత ఇక్కడ ఇది ఎట్టి ఇలా ఫామ్. అండ్ ఇది మీ ఇష్టం గైస్, మీరు ఫామ్ చేసుకుంటారో లేదంటే మౌస్ పెట్టుకుంటారో లేదా ఇలా డెకరేషన్గా ఊరికి వదిలేస్తారో మీ ఇష్టం. నేను దీన్ని ఊరికి వదిలేస్తున్నా, ఎందుకంటే వెనకాల బిగ్గెస్ట్ ఫామ్ కట్టబోతున్నా. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో బిగ్గెస్ట్ ఫామ్ రాబోతుంది, 3rd episode అదే. ఇది 2nd episode. అండ్ ఐరన్ ఆర్మర్కి అప్డేట్ అయిపోయి హౌస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ ఎపిసోడ్లోనే ఎండింగ్ అవుద్ది. ఈ వీడియో నాకు తెలిసి చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది, బేర్ చేయండి. సారీ గైస్, ఎందుకంటే ఈ వీడియో హౌస్ బెస్ట్ ప్లస్ ఆర్మర్ అప్డేట్ అవ్వడం వల్ల టైం ల్యాప్స్ ఎక్కువ ఉండొచ్చు. ఓకేనా గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోతున్నారు గైస్, మీరు వీడియో లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, బెల్ ఐకాన్ ఆన్లో చేయట్లేదు. ప్లీజ్ ఇవన్నీ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. కామెంట్ కూడా చేయండి ప్లీజ్. ఓకేనా, అయితే కన్ఫర్మ్ చేసుకొని చేస్తాను. మీకు ఏమేమి చేశాను ప్రోగ్రెస్ చెప్పడానికి చేస్తున్నాను. ఓకే స్టార్ట్ ట్యూటోరియల్. మళ్ళీ చూసే కలుద్దాం గైస్. ఇదంతా మనం ఫిల్ చేయాలన్నమాట. అండ్ ఓకేనా గైస్, అండ్ ఇప్పుడు ఇదంతా ఫిల్ చేస్తాను. అండ్ ఈ హౌస్ కంప్లీట్ చేయడానికి నాకు చాలా టైం పెట్టింది, చాలా రిసోర్సెస్ వేయాలండి. ఇంకా హౌస్ అవ్వలేదు, ఇంకా 50% ఉంది. అది కంప్లీట్ అయ్యాక మీరు ఫైనల్ అవుట్పుట్ చూస్తారు. అండ్ మేబీ తమిళలో చూసే ఉంటారులేండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ గైస్, ఇంకో విషయం, నేనైతే ఆ ఊళ్ళో ఎలా చచ్చిపోయినా మీకు మళ్ళీ క్లారిఫికేషన్కి ఒకసారి చెప్తున్నా. మళ్ళీ మీరు ఇన్నిసార్లు చెప్పాను అనుకోకండి. ఏం లేదు గైస్, మన ఐరన్ కోసం ఐరన్ ఆర్మర్కి ఐరన్ తక్కువ ఉండటం కేవ్కి వెళ్ళాను. క్రాఫ్టింగ్ టేబుల్ ఎట్టి ఒక ప్లాట్ఫామ్ చేసుకుని గాలిలో ఉన్న కిందేమో చాలా లోతుగా ఉంది, డార్క్గా ఉంది. అండ్ క్రాఫ్టింగ్ టేబుల్ తెస్తుంటే క్రాఫ్టింగ్ టేబుల్ పడిపోయింది. దానికోసం నేను మిస్టేక్లో ఒక బ్లాక్ ముందుకు వెళ్ళా, అందువల్ల చచ్చిపోయాను అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, అందువల్ల అయితే చచ్చిపోయాను, ఇంకే రీజన్ లేదు అన్నమాట. నైట్ అయినట్టుంది, సర్లేండి, నాకు అనవసరం. నాకు సేఫ్ కొన్నంత సేపు నేను పట్టించుకుని
ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా నలుగురు క్రౌడ్ చెప్పుకుని ఉందాం, ఎందుకంటే మంచిది. ఎందుకంటే మనం మళ్ళీ చచ్చిపోతే ఇంకా హార్డ్కోర్ గేస్ ఇది పోతే ఇంక ఆడాలి. సెకండ్ వరల్డ్ అది కూడా అది, అండ్ ఫస్ట్ వరల్డ్ చెప్పాను కదా గేస్. నేను అది వేరే విషయం. ఒకవేళ ఆ మిస్టేక్ జరగకూడదు, అందుకే నేను చాలా జాగ్రత్తగా ఆడదాం సేపుని. టూ స్టేట్స్ ఎగ్జాక్ట్గా వచ్చాయి. కాబుస్టోన్ ఎక్కాలనుకుంటా. ఎస్, కాబుస్టోన్ ఎక్కాలి. పైన స్లాబ్ ఎక్కాలి. నాకు గుర్తున్న వరకు వస్తుంది. ఎందుకైనా మంచిది, నిద్రపోతాం. పెట్టిన వెళ్ళిపోవాలి. నేను డోర్ కూడా పెట్టాను గైస్, అంతకు మించి ఏం అప్డేట్ చేయలేదు. అందులో ఫస్ట్లో మిస్ స్లీప్ అయితే వేస్తాను. వర్షం వల్ల నాకు నైట్ ఏందో మార్నింగ్ అయితే తెలియట్లేదు. అండ్ ఇక్కడ డోర్ అయితే పెట్టాను ఎంట్రీ కోసం, అండ్ ఇక్కడ గ్లాస్ పెట్టాను. అంతకు మించి ఏం లేదు. హౌస్ లాస్ట్ లో డీటెయిల్ గా చూపిస్తాను గైస్ ఏం చేశాను అనేది. అంటే ఎలా మీకు ఈ అరే ఈ స్కెలిటన్కి పంపట్లేదు. చచ్చిపోయేటప్పుడు కూడా నన్ను కొట్టాలి రే. నాకు ఎలాగో షీల్డ్ ఉంది కాబట్టి ధీమాగా ఉన్నాను. అదే లేదంటే నన్ను చచ్చి ఊరుకునేవాడిని ఇప్పుడు. అండ్ ఇక్కడ డోర్ పెట్టాను, అండ్ ఇక్కడ లుక్ ఇలా పెట్టాను. సర్లే అండి, ఇప్పుడు గ్లాస్ వేస్ట్ గైస్. గ్లాస్ వేస్ట్ ఇందానికి గ్లాస్ తక్కువ వచ్చిందని ఎక్స్ట్రా చేయాల్సి వచ్చింది. ఏంట్రా గ్లాస్ కరెక్ట్గానే కదా క్యాలిక్యులేటర్గా చేశాను కదా అని చేశాను. యాక్చువల్లీ లెక్కెట్ మరీ చేశాను గైస్. అందుకేనమ్మా ఇక్కడ నేను మిస్టేక్ మ్యాటర్. ఇప్పుడు మనమైతే ఇక్కడ ఫిల్ చేయాలి. అంత కరెక్ట్గానే వెళ్తుందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే చిన్న మిస్టేక్ జరిగినా మళ్ళీ నేనే బిల్డ్ కరెక్ట్ చేసుకోవాలి. ఎప్పటికే టూల్స్ చూసారా, ఇది ఇంకో టూల్స్. ఎన్నిసార్లు టూల్స్ చేసుకోవాల్సి వచ్చిందో. మనం పైకి అయితే వెళ్ళాలి. ఓకే, మన పైకి వెళ్ళడానికి అయితే అడ్డు వస్తుంది ఏదో. ఓకే, ఇది వస్తుంది అడ్డు. ఆగండి. అండ్ ట్యూటోరియల్ కూడా ఒక్కసారి చూడాలి. నాకు ఇంకా డౌట్ వస్తుంది, ఏదో మిస్టేక్ చేశాను అనిపిస్తుంది. ఎందుకంటే ఈ హౌస్ నేను 1 టైం ట్యూటోరియల్ చేసిన, నాకు ఏదైనా ట్యూటోరియల్ చూస్తూ కట్టడం అంటే సిరాకు. అండ్ నేను ప్రాక్టీస్ కూడా అయినా నాకు గుర్తుండదు. గజని నేను మర్చిపోతాను గేసి. గజని కన్నా బాగున్నాను చెప్పాలంటే. ఓకే, ఇక్కడ స్లాబ్ పట్టాలనుకుంటా. స్లాబ్ ఏదమ్మా? ఓకే, స్లాబ్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం గైస్. ఒకవేళ మిస్టేక్ అయితే ట్యూటోరియల్ చూద్దాం. ఎందుకంటే మనం గజనీలకి ఏం గుర్తుంటుంది, అంతేలేండి. అందుకే చచ్చిపోతున్నాను. నాటుకోరని మర్చిపోయి ఆ ఊళ్ళో చచ్చిపోయింది. ఇంక ఈ ఊళ్ళో అలా జరగదు గైస్. నెక్స్ట్ ఇదొకటి ఊరికే వస్తుంది, అంతే చాలు. ఈ హౌస్ అయితే ఇలా ఉంచేస్తాను గైస్. తీయను, ఏం చేయను, అలా వదిలేస్తానంటే ఈ హౌస్ని అలా ఉంటుంది. అంతే. మనకి ఏమో చేయాలి. అది ఒకసారి గైస్ ట్యూటోరియల్ చూసి పైన వెరిఫై చేసుకుని కంప్లీట్ చేద్దాం. రూఫ్ అయితే నాకు 50% గుర్తుంది, మిగిలిన గుర్తులే. ఏం చేస్తాం గైస్, ఫస్ట్ టైం ట్యూటోరియల్ చూస్తూ హౌస్ కడుతున్నా. నేను ఎప్పుడు అడ్డిగుడ్డిగా ఆడేవాడిని, ఫస్ట్ టైం ట్యూటోరియల్తో కడుతున్నా. అదే ట్యూటోరియల్ చూస్తూ మనమైతే రూఫ్ని అయితే ఫిల్ చేయబోతున్నాం. ఆల్మోస్ట్ చిన్న పని ఉంది, దానికోసం బ్యాక్. ఓకే, అంత కరెక్ట్గానే ఉంది కదా. మన దగ్గర అన్ని థింగ్స్ ఉన్నాయి కదా. ఈ ఇల్లు కట్టడం ఏంటో కానీ ఊరికి కింద పడిపోతున్నా. ఆర్మర్ డోర్ బల్ట్ ఏమో ఇలా అయిపోతుంది. ఏం చేస్తాం హౌస్ అన్నాక అంతే. రూఫ్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చెక్ చేసుకుంటున్నాను ఎందుకైనా మంచిదని. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి గైస్. ఎందుకంటే ఇది హౌస్ కదా, ఒక్కసారి మిస్టేక్ చేసినా నేను బాధపడాలి. ఓకే, ట్యూటోరియల్ క్రౌడ్స్ పట్టుకోవాలి. సపోర్ట్ చేయండి. ఎవ్రీ ఫ్రైడే హార్డ్ కోర్ సిరీస్ ఇంకా చేయబోతున్నాను గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను హార్డ్ కోర్ సిరీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఎవ్రీ ఫ్రైడే. ఎందుకంటే నాకు ఇంకా దీనికంటూ ఏదో థియేటర్ ఫ్రైడే మ్యాక్సిమం వస్తుంది. రాలేదంటే ఆ రోజు ఏదో వర్క్ ఉన్న వల్ల రాలేదు అని అర్థం. అంతేగాని మీరు వీడియో రాలేదని అన్సబ్స్క్రైబ్ చేసేస్తానంటే పోగోదు గేస్. అంటే కొంచెం అర్థం చేసుకోండి గేస్ నా పరిస్థితి. ప్లీజ్, నా పరిస్థితి ఏం బాగోలేదు. ఫ్రీ టైమ్స్ అస్సలు లేవు ఈ మంతే కాదు, డిసెంబర్లో కూడా ఖాళీ లేదు. ప్లీజ్ దయచేసి
సబ్స్క్రైబ్ అయితే చేయకండి ప్లీజ్, చేయండి, సపోర్ట్ చేయండి గైస్. అలాగే వస్తుంది ఫర్ ఎవ్రీ ఫ్రైడే హార్డ్ కోర్ అండ్ ఎవ్రీ సండే ఆ లైవ్ వస్తుంది. కాకపోతే 50 సబ్స్ కంప్లీట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. 50 సబ్స్ కంప్లీట్ చేస్తేనే ఎవ్రీ సండే లైవ్ వస్తుంది. మార్నింగ్ అమంగ్ అస్, ఈవినింగ్ మీకు తెలుసు కదా అదే మైండ్ క్రాఫ్ట్ లైవ్ వస్తుంది. అందులో మీరు నాతో కలిసి ఆడచ్చు. ఓకేనా గైస్? ఈ దోమలు భరిస్తూ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎంత వచ్చినా నేను కష్టపడుతూ ఎడిటింగ్లో తంటాలు పడుతూ గైస్ ఈ బాధ అయినా చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి గైస్. ప్లీజ్ 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 సపోర్ట్. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ రావాలంటే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేస్తే నేను అండ్ నాకు ఒక ప్లేయర్ కావాలని ఎప్పటి నుంచి అడుగుతున్నాను. ఎవరైనా ఖాళీగా ఈ టైమింగ్స్లో 6:30 నుంచి 8 o'clock వరకు ఉంటాను అన్న వాళ్ళు నాకు కావాలి గైస్. మల్టీప్లేయర్ సిరీస్ సోలోస్ అదే కొత్త మల్టీప్లేయర్ సిరీస్ లెస్ ప్లే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అందుకు ఒక ప్లేయర్ కావాలని చెప్పాను. చూడండి ల్యాగ్ ఇక్కడ చూడండి ల్యాగ్. మీకు ల్యాగ్ ఎంత దారుణంగా ల్యాగ్ ఉందో గైస్. ఇంత దారుణంగా ల్యాగ్ ఉంటే ఎవడు ఆడతాడు గైస్? ఇంత దారుణమైన ల్యాగా, ఇంత దారుణంగా ల్యాగ్ అంటే నేను ఇంకా భరించలేను. అందుకే మొబైల్ మల్టీప్లేయర్ హార్డ్ కోర్ సర్వైవల్ సిరీస్ ఆర్డిఎక్స్ బ్రో అని రిక్వెస్ట్ చేసి అయితే ట్రై చేశాను. అయితే అవి రికార్డింగ్ అయితే అయింది అనుకున్నట్టుగానే ఆడేది ఆ వీడియోలో. కాకపోతే ఏమైందంటే ఆ వీడియో రికార్డ్ అయింది, 1 GB వచ్చింది స్టోరేజ్. ఏ కారణంతోనో అది ప్లేన్ అవ్వాలని చెప్పింది. ఇంకా ఏం చేయలేక ఆ వీడియో డిలీట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇంకో వీడియో చేద్దామని వెళ్ళా. ఆ గ్యాప్లో ఆ మల్టీప్లేయర్ వరల్డ్లో నేను చచ్చిపోయాను. మా ఆర్డిఎక్స్ బ్రో సేఫ్గా అయితే తప్పించుకున్నాడు ఏదో ఒకలాగా. అంటే స్కెల్టన్స్ వచ్చి ఒక పక్క పిచ్చలాగు. ఆ బ్రో వీడియో పెట్టలేదు, కానీ పెట్టుంటే మీరు ఏంటి బ్రో అంటారు. ఆ బ్రోకి లాగే నాకు లాగే. గ్యాస్ దయచేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత ప్రయత్నంగా. అండ్ ఆర్డిఎక్స్ బ్రో అయితే కుదరదని సైడ్ ఆ తర్వాత నుంచి ప్లీజ్ దయచేసి నాకు ఒక ప్లేయర్ కావాలి. అండ్ దాంతో పాటు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే కంపల్సరీ. ఓకేనా గైస్? ఎందుకంటే నేను చాలా కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నాను మీకోసం. ఓకే, రూఫ్ అయితే కంప్లీట్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే కిందకి వెళ్ళి అనవసరంగా స్పామ్ చేసిన బ్లాక్స్ అయితే రిమూవ్ చేసేద్దాం. ఎందుకంటే అసహ్యంగా ఉంటాయి, మళ్ళీ ఫ్యూచర్లో అవసరం వస్తాయి. ఇక్కడ ఏమైనా బ్లాక్స్ వదిలేసానా లేదు చూసుకోవాలి. ఓకే, వదిలేదు. ఓకే, ఇంకెక్కడ బ్లాక్స్ అయితే వదిలేదు. దీన్ని ఫిల్ చేయాలి. ముందు ట్యూటోరియల్లో ఇంకొంచెం ఒక చిన్న డౌట్ ఉంది, ఫైనల్ డౌట్. హౌస్ అయితే చూడండి 50% కంప్లీట్ అయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను హౌస్ని. ఇంకా 50% కంప్లీట్ అయింది. ఇంకా మిగిలిన 50% వర్క్ ఉంది. అది కంప్లీట్ అయ్యాక మళ్ళీ హౌస్ అయితే 90% అనుకున్నట్టే అవుతుంది. ఇంకా ఫైనల్గా చెక్కింగ్ చేస్తాను. అంటే ట్యూటోరియల్ అయితే కంప్లీట్గా చేస్తాను. ఇంకా చిన్న ఈ ల్యాగ్ మాత్రం నన్ను తినేస్తుంది గైస్. వైఫ్ ఆన్ చేసి ఆఫ్ చేసినా, ఏం చేసినా, నెట్ ఆపినా, ఏం చేసినా ఈ ల్యాగ్ మాత్రం నన్ను వదలబొమ్మని అన్నట్టు ల్యాగ్ అవుతుంది. అందుకే సరాకేసి ఆడట్లేదు. లేదంటే ఫస్ట్ ఆడను, అదే ఆడి. ఈ ల్యాగ్ మాత్రం, ఈ ల్యాగ్ వల్ల చాలా రికార్డ్ చేసిన వీడియోస్ అన్ని డిలీట్ చేయాల్సి వస్తుంది గైస్. సరే అండి, ఇక్కడ ఫస్ట్ మనం ప్రాసెస్ చేయాలి. అది చూసి జాంబీ అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే కింద ఆడు ఫిల్ చేసేయమన్నాడు. ఇదంతా ఈ గదిలో ఫిల్ చేసేద్దాం. అండ్ ఇదంతా ఫిల్ చేసేయాలి వుడ్ కాబట్టి. వుడ్ ఓకే, వుడ్తో ఫిల్ చేసేద్దాం. ముందు డట్ అంతా. సో గైస్ ఇదంతా క్లియర్ ఆల్మోస్ట్ చేస్తాము. ఇక్కడ స్టోన్ అదే వుడ్ వేస్తే అయిపోద్ది. 50% 90% అయిపోయింది. అలా సేపు నేను వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. హౌస్ నేను ఆల్రెడీ ప్రిపేర్ అవ్వచ్చు, కానీ ఆడు ఎన్ని ఎగ్జాక్ట్గా చెప్పలేదు, అటు ఇటుగా చెప్పాడు. నాకు అందువల్ల నేను ఎక్కడ వచ్చింది అప్పుడు క్లారిటీగా చెప్పుంటే అంత వచ్చింది కదా గైస్. బ్రో మళ్ళీ మీరు ట్యూటోరియల్ ఎవరైనా ఆ లింక్ ఎట్టకి చూస్తారు కదా, కామెంట్ చేస్తారేమో. వాడు స్లాబ్స్ చెప్పలేదు, కానీ స్టోన్ వుడ్ అని చెప్పాడు, కానీ ఎన్ని స్టాక్స్ అని చెప్పలేదు. అన్ని 100 కౌంట్ చేసుకుని అంత ఓపిక లేదు. సర్లే అండి, ముందు ఇక్కడ అయితే కంప్లీట్
ఇది అయిపోయింది. నేను ఏదో ఒకలా కష్టపడి క్లియర్ చేసా. ఫేస్ చేయక కనపడదు కానీ అనవసరంగా తీయను, వేస్ట్. సరే ఇప్పుడు ఇక్కడ ప్లాంక్స్తో ఫిల్ చేద్దాం. అది కూడా టైం మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను. చికెన్స్ అయితే నేను అస్సలు చంపట్లే. ఇదే మన ఫామే మనకు ఆనబల్ గైస్. హౌస్ కట్టేగా చూసారా గైస్ ఎంత బాగుందో. హౌస్ అయితే 50% వర్క్ ఉంది, అదే 90% వర్క్ అయితే అయిపోయింది. ఇంక ఈ వర్క్ కంప్లీట్ అవుతే నేను ఆఫ్లైన్లో సెటప్ అంతా చేసుకుంటాను. ఫెన్స్ అయితే పెట్టేద్దాం. అండ్ ముందు లోపల అది క్లియర్ చేసేయాలి మొత్తం. మనం గజనీ అన్నాను కదా గైస్, గజనీ మన ఎవరో ఉన్నాం. గజనీ గడికి మతి మరుపు. నేనే ఎట్టాను, నాకు తెలుసు. ఎండర్మ్యాన్ అయితే అర్థం. ఓకే, మనకి కావాల్సింది ఒక 2 యాక్సులు. ఇది ఓకే 1 2 and 3 స్పేర్ పెట్టుకోవడం మంచిది. ఓకే సరిపోద్ది. అని షవర్ బ్యాగ్ నన్ను ఏపుకు దొప్పుతుంది గైస్. ఓకే ఇలా ఉండమే కరెక్ట్. పడిపోతాను భయం లేదు. చూసారా ఎంత ఓపెన్ ఉందో. ఇక్కడ అది ఏం పెట్టలేము, చిన్న ఏరియానే ఇది. అండ్ మైనింగ్ ఏరియా అయితే ఆఫ్లైన్లో నేను సెటప్ చేసుకుంటాను ఏదో ఒకటి. ఒకటి తీసాడు మానోడు. ఒకటి చేయరా అంటే ఇంకోటి చేస్తానంట. అంతే, మనం ఏం చేయలేము మనోడిని. ఓకే ఇక్కడ ఫెన్స్ అయితే పెట్టేసాం. ఇక్కడ మొత్తం అయితే అయిపోయింది వర్క్. అంతే గైస్, హౌస్ పెద్దగా వర్క్ ఏం లేదు. అండ్ ఇక్కడ ఏం పెట్టను, ఏం ఫిల్ చేయను, నాకేం అక్కర్లేదు కూడా. అండ్ ఇది హౌస్. మీరు చెప్పండి ఎలా ఉందో కామెంట్ చేయండి, మీకు నచ్చిందే అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో అయితే హౌస్ లింక్ ఇస్తా, అదే హౌస్ ట్యూటోరియల్ వీడియో. ఓకేనా గైస్, వీడియో అంతే గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లో ఉంచుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.